లక్ష్యం గొప్పదైతే పేదరికం, వైకల్యం ఏవి విజయానికి అడ్డు కావని నిరూపించాడు కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం కుతుకుడుమిల్లి గ్రామానికి చెందిన మాల్తి అఖిలేష్. అఖిలేష్ తండ్రి గంగాధర్రావు పుట్టుకతోనే చెవిటి మూగ అయినప్పటికీ టైలరింగ్ చేస్తూ వచ్చే అరాకొర ఆదాయంతో కుటుంబాన్ని పోషించేవారు. తల్లి కూడా చేతి పనులు చేస్తూ ఆయనకు చేదోడు వాదోడుగా నిలిచింది. అలాంటి నిరుపేద కుటుంబంలో జన్మించిన అఖిలేష్ తల్లిదండ్రుల కష్టాన్ని తన చదువుకు ఇంధనంగా మార్చుకున్నాడు. ఎటువంటి సౌకర్యాలు లేని సాధారణ వాతావరణంలో పెరిగినప్పటికీ పట్టుదల ఉంటే ఏ శిఖరాన్నైనా అధిరోహించవచ్చునని తన విజయంతో నిరూపించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. నా పేరు మాలతి దేవి అండి. మా బాబు మాలతి అఖిలేష్ అండి. మా దుప్పాడకొత్త పిల్లండి. మా బాబు చిన్నప్పుడు 10th వరకు ఈవీఎస్ స్కూల్లో చదువుకున్నాడండి. తర్వాత ఇంటర్మీడియట్ నారాయణ కాలేజీలో చదువుకున్నాడు. ఎంసెట్లో సీట్ తెచ్చుకోనండి ఆదిత్య కాలేజీలో చదువుకున్నాడండి. అక్కడ బాగా విద్యాబోధన బాగా అక్కడ గురువులు అందరూ బాగా నేర్పారు. ఆ సార్లు అందరూ బాగా నేర్పి మంచిగా నేర్పారు. అక్కడికి వెళ్ళాక నేర్చుకొని ఇంత విజయాన్ని సాధించేదండి. అందుకని ఎంతో ఆనందం. ఆర్థిక పరిస్థితులు ఎన్నో ఉండేయండి. అవన్నీ అలా పెట్టుకొని అలా చదివించుకున్నామండి. ఎంతో ఆయన మిషన్ కుట్టేవారు. అతన్ని అత్తమాల మిషన్ కుట్టేమన్నది. తిరగా కోపం వచ్చేసేది. అయినా సరే ఈ సంసారాన్ని నేను ఎలా మోస్తాను అనుకునేదాన్ని. వాళ్ళకి చెప్పుకునేదాన్ని, బాబు నాన్న ఇలా కుట్టలేకపోతున్నాడు, నేను సంసారం చేయలేకపోతున్నాను అనుకునేదాన్ని, బాధపడేదాన్ని. బాధ ఎందుకమ్మా, మేము ఉన్నాం కదా అనేవారు. అలాగని ఈ రోజు ఇంత పెద్ద ప్యాకేజ్తో సంపాదించినందుకు ఎంతో ఆనందంగా. తన విద్యాభ్యాసమంతా కష్టాల కడలిలోనే సాగినప్పటికీ అఖిలేష్ ఎక్కడా పట్టు సడలించలేదు. కొత్తపల్లిలోని వివిఎస్ పాఠశాలలో 10వ తరగతి పూర్తి చేసిన ఆయన నారాయణ కాలేజీలో ఇంటర్మీడియట్ అభ్యసించారు. ఆ తర్వాత సూరంపాలెంలోని ఆదిత్య యూనివర్సిటీలో డేటా సైన్స్ లో ఇంజనీరింగ్ పూర్తి చేసి సాంకేతిక రంగంలో మెరుగైన నైపుణ్యాలను సొంతం చేసుకున్నారు. కష్టపడే తత్వం, ఆధునిక సాంకేతికతపై ఉన్న మక్కువ ఆయనను ఉన్నత లక్ష్యాల వైపు నడిపించాయి. కళాశాల దశలోనే కృత్రిమ మేధస్సు రంగంలో పట్టు సాధించి తన ప్రతిభను మరింత మెరుగుపరుచుకున్నారు. నా పేరు మాల్తి అఖిలేష్ అండి. మాది కొత్తపల్లి మండలంలో కుతుకుడుమిల్లి గ్రామం. మా నాన్నగారు టైలర్ అండి. ఆయనకి పుట్టుకతోనే చెవిటు మోగా వల్ల విద్యను అభ్యసించలేకపోయారు. మా తల్లిగారు కూడా విద్యని అభ్యసించలేదు. మా నాన్నగారు తోడుగానే ఇంటి దగ్గర ఉండి ఆయనకి సాయం చేస్తూ ఉండేవారు. ఇలా వీళ్ళిద్దరి కష్టంతో మాకు స్కూళ్ళకి, కాలేజీలకి ఫీజు కట్టేవారు. నా స్కూలింగ్ దగ్గరలో వివిఎస్ పబ్లిక్ స్కూల్లో జరిగిందండి. తర్వాత నేను ఇంటర్ నారాయణ జూనియర్ కాలేజ్ కాకినాడలో చదివాను. ఎంసెట్లో నాకు వచ్చిన ర్యాంకుతో ఆదిత్యలో సీట్ సంపాదించానండి. డేటా సైన్స్ బ్రాంచ్లో నాకు సీట్ దక్కింది. 4 సంవత్సరాలు నేను అక్కడ ఇంజనీరింగ్ చేశాను. నా ఇంజనీరింగ్ సమయంలో నేను నేర్చుకున్న స్కిల్స్, నేను చేసిన ప్రాజెక్ట్స్ నాకు చాలా హెల్ప్ అయ్యాయండి. నా స్కిల్స్ నేను బెటర్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు ఈ ఇండస్ట్రీ స్టాండర్డ్, ఇండస్ట్రీ స్కిల్స్, ఇండస్ట్రీ ఎటువైపు మూవ్ అవుతుందో ఆ స్కిల్స్ నేను నేర్చుకున్నానండి. అది ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. దాని ద్వారా నేను ఏఐ ఇంజనీర్ రోల్ కోసం ప్రిపేర్ అయ్యేవాడిని. ఇలా ఫైనల్గా నా ప్లేస్మెంట్ టైంలో ఇలాంటి ఒక కంపెనీ నుంచి నాకు ఆపర్చునిటీ వచ్చింది, ఇంటర్వ్యూ ఇచ్చే ఆపర్చునిటీ. అప్పుడు నా ఇంటర్వ్యూలో నేను నా సాధ్యమైనంత బాగా ఇచ్చానండి నా ఇంటర్వ్యూ. ఫైనల్ రిజల్ట్ వచ్చేసరికి 1,06,00,000 ప్యాకేజ్ అండి. ఇది ఆదిత్యలోనే ఎప్పటికీ జరగలేదు, ఇదే ఫస్ట్ టైం అండి. ఇదంతా మా తల్లిదండ్రులు చేసిన కృషి, నా గురువులు నాకు ఇచ్చిన సపోర్ట్, నా ఫ్రెండ్స్ నాకు ఇచ్చిన ఎంకరేజ్మెంట్. ఇలా నేను ఎంతో కష్టపడి ఫైనల్గా ఇంత మంచి రిజల్ట్ సాధించగలిగాను. ఇంజనీరింగ్ చివరి దశలో నిర్వహించిన క్యాంపస్ ఇంటర్వ్యూలలో అఖిలేష్ తన అసాధారణ ప్రతిభను చాటారు. ఆయన ప్రతిభను గుర్తించిన కెనడాకు చెందిన ప్రముఖ అంతర్జాతీయ ఐటీ కంపెనీ ఏకంగా 1.06 కోట్ల భారీ వార్షిక ప్యాకేజీతో ఏఐ ఇంజనీర్ ఉద్యోగాన్ని కట్టపెట్టింది. ప్రస్తుతం ఇంటి నుంచే వర్క్ ఫ్రం హోం పద్ధతిలో విధులను నిర్వర్తిస్తున్న అఖిలేష్ తండ్రి చెమటోడ్చిన శ్రమకు కోట్లలో ప్రతిఫలాన్ని అందించి ఆదర్శంగా నిలిచాడు. కొడుకు సాధించిన ఈ అరుదైన విజయంతో కుతుకుడుమిల్లి గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది.